ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మాధురి వెళ్ళిపోయాక హౌస్లో ఎక్కడో ఒక కల తగ్గిపోయిందబ్బా. ఏ గొడవ పడాలనుకుంటున్నావా అంటూ అందరికంటే ముందు గొడవ పడే మాధురి లేక ఈ వారం హౌస్మేట్స్కి పిచ్చెక్కిపోయింది. దీంతో ఇప్పటి వరకు బంధాల్లో మునిగిపోయిన వాళ్ళంతా నామినేషన్స్లో రెచ్చిపోయారు. తనుజ, దివ్య, భరణి ముగ్గురి మధ్య డిస్కషన్ వేరే లెవెల్లో జరిగింది. ముఖ్యంగా తనుజ, భరణి, దివ్యల మధ్య జరిగిన నామినేషన్స్ సీన్లు మాత్రం హైలైట్గా ఉన్నాయి. నాన్న నాన్న అంటూ మాటిమాటికి ముందో నాన్న వెనుకో నాన్న అంటూ పిలిచే తనుజ పరిస్థితి ఇలానే ఉండేది. బిగ్ బాస్ 9 మొదలైన ఫస్ట్లో తనుజ, భరణి ఇలా ఉండేవాళ్ళనమాట. అలా పిలుస్తుంటే స్వీట్గా క్యూట్గా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ మధ్యలో దివ్య వచ్చి దూరిందో అప్పటి నుంచి భరణికి మనశ్శాంతి లేకుండా పోయింది. అలా అని తనుజ ఏం తక్కువ తినలేదనుకోండి. మొత్తానికి ఇద్దరు కలిసి బంధాల బరువులో భరణిని పాతాళానికి తొక్కేశారు. బయటకి మొత్తానికైతే పంపించేస్తారు. పోనీ రీఎంట్రీ ఇచ్చాక అయినా ప్రశాంతంగా భరణిని ఆడుకొనిస్తారా అంటే అబ్బే మేముండగా అదెలా కుదురుతుంది అన్నట్లుగా అటు తనుజ ఇటు దివ్య మళ్ళీ అదే రిలేషన్స్ కొనసాగించారు. కానీ మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో భరణికి తనుజ దూరమైందనే చెప్పుకోవాలి. ఆ దూరాన్ని నేటి నామినేషన్స్లో శాశ్వతంగా పెంచేశాయి. ఎంతలా అంటూ తనుజ, భరణికి దివ్య ముగ్గురు అరుచుకొని చచ్చారు. ఇలా ఈ వారం జరిగిన నామినేషన్స్ మొత్తం వీళ్ళ ఎపిసోడ్ హైలైట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. మరి ఆ నామినేషన్స్ ఎలా జరిగాయో ఒకసారి చూద్దాం. నా నుండి అలాంటివి ఏమీ ఉండవు. అలాగే నమ్మిన వాళ్ళని వదిలేసి ఇంకొకరి దగ్గరికి జంప్ అవ్వటం ఇలాంటి స్టాండ్ కూడా నేను తీసుకోవడం నా వల్ల కాదు అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చింది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కాస్త వెరైటీగా డిజైన్ చేశాడు బిగ్ బాస్. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మీ ముందు కొన్ని బొమ్మలు ఉన్నాయి. వాటి మీద ఇంటి సభ్యుల ఫోటోలు ఉన్నాయి. బజర్ మోగిన వెంటనే బొమ్మల్లోని వేరే వాళ్ళ ఫోటోలు ఉన్న బొమ్మని తీసుకొని సేఫ్ జోన్లోకి ముందుగా పరిగెత్తాలి. అందరికంటే ఆలస్యంగా ఆఖరిగా చేరుకునే సభ్యులు మరియు వారి దగ్గర ఉన్న బొమ్మ మీద ఎవరి ఫోటో ఉంటే వారిద్దరూ నామినేషన్స్లో ఉన్నట్టు. చివరికి వాళ్ళిద్దరిలో ఒకటి నేరుగా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అవుతారు. దివ్య మొదటి రౌండ్లో సంచాలక్గా అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరూ రెడీగా బజర్ కోసం వెయిట్ చేశారు. ఫస్ట్ రౌండ్లో సంజన అందరికంటే లాస్ట్ వచ్చింది. అయితే వెరైటీగా సంజనకి తన ఫోటో ఉన్న టెడ్డీ తనకి దొరికింది. దీంతో ఇక నుంచి ఈ బొమ్మ మీరు తీసుకోకూడదు, వేరే వాళ్ళది తీసుకోవాలి అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. దీంతో దివ్య ఆమె బొమ్మని ఎవరితో స్వాప్ చేస్తారో చెప్పండి అంటూ బిగ్ బాస్ అడిగాడు. దీంతో రీతుతో స్వాప్ చేసే అవకాశం ఇచ్చింది దివ్య. దీంతో సంజన, రీతు ఇప్పుడు ఒకరితో ఒకరు ఎవరు ఈ హౌస్లో ఉండటానికి ఎక్కువ అర్హులు అనేది వాదించుకోవాలి. అందులో నుంచి ఎవరి వాదన బలంగా ఉందో, కన్విన్సియన్స్గా ఉంటుందో అనిపిస్తే వాళ్ళని సేవ్ చేసి మరొకరిని దివ్య నామినేట్ చేస్తుందన్నమాట. ఇక ఇందులో భాగంగా తను మొదటన వాదించింది. ఈ పాయింట్లని డిఫెండ్ చేసుకుంటూ రీతు గట్టిగా బలంగా మాట్లాడింది. ఇద్దరి వాదన విని సంజనను నామినేట్ చేసింది, రీతుని సేవ్ చేసిందని చెప్పుకోవచ్చు దివ్య. అయితే నామినేషన్స్ ఇలా అయ్యిందో లేదో కిచెన్ దగ్గరికి వెళ్ళి సంజన ఏడుపు అందుకుంది. ఆమె నా కోసం జుట్టు కట్ చేసుకుంది, కానీ ఆమెతోనే నేను గొడవ పడాల్సి వచ్చింది. రీతుకు వ్యతిరేకంగా వాదించేలా చేశాను అంటూ సంజన ఒకటే ఏడుపు. దీంతో అందరూ వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. రీతు కూడా వచ్చి అయ్యో నేను ఏం పర్వాలేదు సంజన గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, లవ్ యూ అంటూ హగ్ ఇచ్చింది. మరి రీతు అయినా కూడా ఏడ్చింది. అయినా కానీ సంజన మాత్రం చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఇక ఈ సీన్ అయిపోయాక ఏంటి ఈ డ్రామా, ఇది నామినేషనే కదా, అంతగానం ఏడవాల్సిన అవసరం లేదు అంటూ కెమెరా దగ్గరికి వెళ్ళి గౌరవ్ కామెడీ చేశాడు. ఇది చాలా ఎమోషనల్స్ డ్రామా అంటూ అయితే తను కెమెరాకి కన్వే చేస్తూ ఉంటాడనమాట గౌరవ్. నెక్స్ట్ రెండో రౌండ్ జరగ్గా అందులో చివరిగా సుమన్ శెట్టి మిగిలిపోయాడు. అయితే సుమన్ చేతిలో తనుజ బొమ్మ ఉంది. దీంతో సుమన్ శెట్టి, తనుజ ఇద్దరు ఒకరినొకరు వాదించుకోవాల్సి వచ్చింది. కానీ తనుజ ఇక చాలా సూటిగా ఒక్క ముక్క చెప్పింది. నేను అయితే సుమన్ అన్నని నామినేట్ చేయాలనుకోవడం లేదు. అంతకుముందు నేను ఒకసారి అన్నని నామినేట్ చేశాను, మీరు యాక్టివ్గా లేరు అంటూ. కానీ
తర్వాత తను సూపర్ హీరోలా అయిపోయారు కనుక ఇప్పుడు నాకు సుమన్ అన్నని నామినేట్ చేసే పాయింట్స్ ఏం లేవు అని తనుజ చెప్పింది. ఇక సుమన్ శెట్టి అయితే ఎమోషనల్ అయిపోయాడు. నేను త్వరగా లోపలికి పరిగెత్తకపోయినందున నా చేతిలో తనుజ బొమ్మ ఉండిపోయింది. నాకు తనుజని నామినేట్ చేయాలని లేదు, అందుకే నేనే సెల్ఫ్ నామినేషన్ తీసుకుంటా అని సుమన్ అన్నాడు. ఇక ఇద్దరి వాదనలను విన్న తర్వాత ఈ రౌండ్లో సంచాలక్ అయిన సంజన సుమన్ శెట్టిని నామినేట్ అనేది చేయడం జరిగింది. అయితే 2 రౌండ్లు ఆట చూశాక బిగ్ బాస్కి చిరాకు దొబ్బి రూల్స్ మార్చేశాడు. ఈ ఆటలో మీరు తీసుకునే బొమ్మ మీరు నామినేట్ చేయాలి అనుకునే వారిది అయినా ఉండాలి అని చెప్పాను. మీకు ఇంకా అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పుడు రూల్స్ మారుస్తున్నాను అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఈ రౌండ్లో ఆఖరిగా సేఫ్ జోన్లోకి చేరిన సభ్యులు వారి దగ్గరున్న బొమ్మ ఎవరిదో ఆ ఇద్దరు తలా ఒకరిని తగిన కారణాలతో నామినేట్ చేయాలి. ఈ 2 నామినేషన్స్ నుంచి ఒకరు నేరుగా నామినేట్ అవుతారు. ఈ రౌండ్లో అందరికంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు సంచాలకులు అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక బజర్ మోగగానే ముందుగా సేఫ్ జోన్లోకి పవన్ వెళ్ళాడు. కానీ సంచాలకులుగా ఉండాల్సిన పవన్ బొమ్మ సాయి దగ్గర ఉన్న కారణంగా ఈ రౌండ్కి దివ్యనే సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ముందుగా భరణిని నామినేట్ చేశాడు డీమాన్. మొదటి నుంచి భరణి సేఫ్ ఆడుతున్నాడని, ఏదో ఒక తప్పు చేసి సారీలు చెప్పడమే పని అంటూ డీమాన్ అన్నాడు. ఇక చివరిగా వచ్చిన సాయి తనుజని నామినేట్ చేశాడు. దీంతో భరణి తనుజ ఇద్దరు వచ్చి తమలో ఎవరు హౌస్లో ఉండేందుకు ఎక్కువ అర్హత వాదించుకోవాల్సి ఉంటున్న పరిస్థితి వచ్చింది. ముందుగా భరణి స్ట్రాంగ్ పాయింట్స్ మాట్లాడాడు. నేను ఈ హౌస్లో తనుజకి 3 టాస్కులు గెలిపించేందుకు హెల్ప్ చేశాను. తనకంటే బాగా టాస్కులు ఆడాను. తనలో రేషన్ మేనేజర్గా చేసినప్పుడు ఇంటెంట్ అవ్వలేదు. అందరి చేత నేను చాలా మంచి రేషన్ మేనేజర్ అనిపించుకున్నాను అంటూ భరణి అన్నాడు. దీనికి తనుజ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. టాస్క్ విషయంలో ఆయన ఎందుకు సపోర్ట్ చేశారంటే గేమ్ కాబట్టి అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చింది. మొదటగా రిలేషన్స్ వల్ల కానీ తిరిగి హౌస్లోకి వచ్చాక కూడా ఆయన ఎందులోనూ ఉండిపోయారు. మొన్న క్యాప్టెన్టీ టాస్క్లో ఎవరి సపోర్ట్ చేయకుండా ఆయన డైనమాలో ఉండిపోయారు. అది కరెక్ట్ కాదు అంటూ తనుజ చెప్పింది. ఇక ఇద్దరు వాదనలు విన్న తర్వాత దివ్య అనూహ్యంగా భరణిని నామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నామినేషన్స్ అయిన తర్వాత భరణి ఒంటరిగా కూర్చున్నాడు. ఆ గ్యాప్లో తనుజ దివ్య మాట్లాడుకుంటుంటే భరణి అక్కడికి వెళ్ళి సీరియస్గా ఒక విషయం చెప్పాడు. మీ ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటే మీ ఇద్దరికి సంబంధించిన టాపిక్ అయి మాట్లాడుకోండి, కానీ నా టాపిక్ మాత్రం తీసుకురావద్దు. ఇంకా ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అని భరణి అన్నాడు. నెక్స్ట్ తనుజకి ఛాన్స్ రావడంతో ఇమాన్యువల్ని నామినేట్ చేసింది. ఇమ్ము సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఆ ముసుగులో సేఫ్ ఆడుతున్నాడు అంటూ తనుజ చెప్తుంది. ఈ మాటలకి ఇమాన్యువల్ గట్టిగానే ఫైర్ అయ్యాడు. నువ్వు బెడ్ టాస్క్లో చీర కట్టుకుని పెళ్లి కూతురులా కూర్చున్నావు, మేము సపోర్ట్ చేయకపోతే టాప్ 5లోకి ఎలా వచ్చావు ఆ గేమ్లో నువ్వు అంటూ ఇమ్ము అడిగాడు. ఇలా ఒకరికొకరు గట్టిగానే వాదించుకోవడం జరిగింది. మరోవైపు రాము కళ్యాణ్ని నామినేట్ చేశాడు. చివరికి సంచాలక్గా ఉన్న డీమాన్ ఇమ్ముని సేవ్ చేసి కళ్యాణ్ని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రౌండ్కి కళ్యాణ్ సంచాలక్ అయ్యాడు. ఇమ్ముకి ఛాన్స్ రావడంతో తనుజని నామినేట్ చేశారు. రీతు ఏమో రాముని నామినేట్ చేసింది. దీంతో రాము తనుజ ఇద్దరు వాదించుకోవాల్సి వచ్చింది. అయితే తనుజ ఆదివారం ఎపిసోడ్లో తన కోసం మాధురిని సేవ్ చేయకుండా ఉన్నందుకు రాము ఈ నామినేషన్స్లో తగ్గాడు అని చెప్పుకోవచ్చు. నాకంటే తనుజ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నాను అంటూ రాము షాక్ ఇచ్చాడు. దీంతో కళ్యాణ్ రాముని నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ రౌండ్కి తనుజకి సాయికి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇందులో సాయి గట్టిగానే మాట్లాడాడు. క్యాప్టెన్సీ టాస్క్లో మీరు నేను అయితే ఎవరి దగ్గర ప్రాధేయపడను, నేను పోరాడతాను అంటూ తనుజపై సెటైర్లు వేశాడు. తనుజ కూడా ఫైర్ అవ్వడంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. చివరికి అంతా విని సంచాలక్ డీమాన్ సాయిని నామినేట్ చేసి తనుజని సేవ్ చేశాడు. ఇక చివరిలో ఇంటి క్యాప్టెన్గా ఉన్న దివ్యకి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య, మీరు ఒకరిని నేరుగా నామినేట్ చేసే కారణాలు చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు. దీంతో తనుజని నేరుగా నామినేట్ చేసింది దివ్య. ఒక మనిషికి నీకంటే నేను ఎక్కువ
ప్రయారిటీ అనే అభిప్రాయం నీకు ఉంది అనిపిస్తుంది. నేను వచ్చి ఇద్దరి మధ్య బాండ్‌ని బ్రేక్ చేశాను అన్నట్లుగా బయటికి వెళ్ళింది అని భరణి గురించి చెప్పింది దివ్య. దీనికి తనుజ సరిగా ఆన్సర్ ఇవ్వకుండా దివ్యపై అటాక్ చేసింది. నేను ఆయన్ని నామినేట్ చేశానని నువ్వు నన్ను నామినేట్ చేశావు. అంతకంటే ఇందులో ఏం లేదు అంటూ తనుజ అంది. ఈ మాటకి దివ్య చాలా ఫైర్ అయింది. అసలు నువ్వు ఏ గేమ్స్ ఆడావు? ప్రతి గేమ్‌లోనూ సపోర్ట్ లేకుండా ఆడలేకపోయావు. అది ఇది అంటూ తనుజపై గట్టిగానే అరిచింది దివ్య. తనుజ కూడా భరణి, దివ్య ఇప్పటికీ కలిసి బాండింగ్ ఆడుతున్నారన్నట్లుగా వాదించింది. దీనిపై దివ్య ఫైర్ అవుతూ తనుజ టాస్కుల తర్వాత ఏడ్చి సింపతి ట్రై చేసే టాస్కులు, ఆట ఆడకుండా చేసే జిమ్ముక్కుల గురించి చెప్పి సెటైర్లు వేసింది. దీంతో నా గేమ్ నువ్వు ఆడుకో, పక్క వాళ్ళ గేమ్ ఆడకు అంటూ తనుజ అరిచింది. నా గేమ్ నేను ఆడుతున్నా, నీకు కళ్ళు కనిపించట్లేదేమో అని దివ్యపై ఫైర్ అయ్యింది తనుజ. అవునవును, అందరినీ సపోర్ట్ ఆడుకుంటూ ఉంటావు. ఇలా చేతులు కట్టుకొని ఇదే కదా నీ ఆట. అయినా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి. ప్రతి గేమ్ తర్వాత ఏడుస్తూనే ఉంటావు అంటూ తనుజపై దివ్య రెచ్చిపోయింది. ఇలా చివరికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సంజన, సుమన్, భరణి, కళ్యాణ్, రాము, సాయి, తనుజ వీళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్.